కొబ్బరి ఆ పేరు వింటేనే ముందుగా గుర్తొచ్చేవి ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలు. కోనసీమతో పాటు కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా ఈ తోటల సాగు విస్తీర్ణం ఎక్కువే. ఆంధ్రప్రదేశ్లో సుమారు 1,00,000 హెక్టార్లకు పైగా సాగు విస్తీర్ణమున్న కొబ్బరి సాగులో దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. ముఖ్యంగా రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య చీడపీడలు. ఎందుకంటే ఎత్తుకు పెరిగిపోయే ఈ చెట్లలో పురుగు ఉనికిని, ఉధృతిని గమనించడం కష్టతరం. పురుగో, తెగులో ఉందని గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. ముఖ్యంగా ఈ తోటల్లో జూన్ నుంచి సెప్టెంబర్ మాసాల మధ్య మొవ్వును తొలిచివేసే కొమ్ము పురుగు ఉధృతి ఎక్కువగా కనబడుతుంది. కొమ్ము పురుగు నష్టం నివారణకు ఎలాంటి సమగ్ర చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో కొబ్బరికి చీడపీడల బెడద ఎక్కువగా ఉంది. వీటిలో కొమ్ము పురుగు నష్టం తీవ్రంగా ఉంటుంది. కొమ్ము పురుగు, తల్లి పురుగులు సంవత్సరం పొడవునా తోటల్లో ఉంటూ చెట్లకు నష్టం కలిగిస్తుంటాయి. ఈ పురుగు దృఢమైన నల్లటి రెక్కలు కలిగిన పెంకు పురుగులు. తలపై ఖడ్గమృగముకున్నట్లు కొమ్ము ఉండటం వల్ల దీనిని కొమ్ము పురుగు అని, రైనోసిరస్ బీటిల్ అని అంటారు. కొమ్ము పురుగు చెట్లను నష్టపరిచే విధానాన్ని గమనిస్తే ఇవి లేత ఆకులను మొవ్వులో ఉండగానే కత్తిరిస్తాయి. దీనివల్ల ఆకులు విప్పారిన తర్వాత వి ఆకారంలో కనబడతాయి. చెట్టు మొవ్వులో పురుగులు చేసిన రంధ్రం, అవి వదిలిన పిప్పిని గమనించవచ్చు. చిన్న మొక్కలను ఆశిస్తే మొవ్వు దెబ్బతిని మొక్క చనిపోయే ప్రమాదముంది. ఈ పురుగు ప్రత్యక్ష నష్టమే కాక పరోక్షంగా మొవ్వు కుళ్ళు తెగులును ఒక మొక్క నుంచి మరొక మొక్కకు వ్యాప్తి చేస్తుంది. అంతేకాక కొమ్ము పురుగు నష్టపరిచిన భాగం నుంచి వచ్చే పులిసిన వాసనకు కాండం తొలుచు ఎర్రముక్కు పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. తోటల్లో కుళ్ళిపోయిన సేంద్రియ పదార్థంలో కాని లేదా చనిపోయిన కొబ్బరి చెట్ల మొదళ్లలో కాని తల్లి పురుగు గ్రుడ్లను పెడుతుంది. 7 నుంచి 20 రోజులలో గ్రుడ్ల నుంచి బయటకు వచ్చిన లద్దె పురుగులు తెల్లగా ఉండి దృఢంగా ఉంటాయి. ఇవి సేంద్రియ పదార్థాలను తింటూ 75 నుంచి 190 రోజుల వరకు నిద్రావస్థలో ఉంటాయి. వీటి జీవితకాలం 200 రోజులకు పైగా ఉండి సంవత్సరం పొడవునా తోటల్లో వీటి నష్టం కనబడుతూ ఉంటుంది. కొమ్ము పురుగు యాజమాన్యంలో భాగంగా తోటల్లో చనిపోయిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలి. తోటల్లో పశువుల పేడను నిల్వ ఉంచకూడదు. ఒకవేళ తోట చుట్టుపక్కల ఎరువు కుప్పలు ఉన్నట్లయితే ప్రతి 3 నెలలకొకసారి తిరగతోడి 1 చదరపు మీటర్కు 5 గ్రాముల మెటారైజియం అనే శిలీంధ్రాన్ని లీటర్ నీటికి కలిపి మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి. బ్యాక్లో వైరస్ తెగులు సోకిన కొమ్ము పురుగులను హెక్టారుకు 10 నుంచి 15 చొప్పున ప్రతి 3 నెలలకు తోటలలో విడుదల చెయ్యాలి. వీటివల్ల ఇతర పురుగులకు వైరస్ సోకి అవి చనిపోతాయి. ప్రతి 3 నెలలకు కొబ్బరి చెట్ల మొవ్వులలో, ఆకు వలయాలలో వేపపిండి లేదా వేపగింజల పొడి 100 గ్రాములు, 150 గ్రాముల ఇసుకకు కలిపి చల్లుకోవాలి. 3 ఘనపు మీటర్ల ఎరువు కుప్పకు 1 లీటర్ ద్రావణం చొప్పున 5 గ్రాముల మెటారైజియం అనే శిలీంధ్రాన్ని లీటర్ నీటికి కలిపి చల్లుకోవాలి. దీనివల్ల మెటారైజియం బూజు అభివృద్ధి అవుతుంది. మగ పురుగుల్ని ఆకర్షించటానికి రైనోల్యూర్ ఎరలను 2.5 ఎకరాలకు 1 బకెట్ చొప్పున ఏర్పాటు చేసుకుని పురుగుపై నిఘా ఉంచాలి. పురుగులు ఎక్కువగా ఉంటే బకెట్ల సంఖ్యను పెంచటం ద్వారా వీటిని అదుపులో ఉంచవచ్చు. చిన్న వయస్సు మొక్కలకు కొమ్ము పురుగు బెడద ఎక్కువగా ఉన్నప్పుడు 5 నుంచి 10 గ్రాముల క్లోరాన్ ట్రినిలిప్రోల్ 4G గుళికలను సన్నని పాలిథీన్ కవర్లలో ఉంచి ఆ ప్యాకెట్కు చిన్న చిన్న రంధ్రాలు చేసి ఒక్కో చెట్టుకు 4 చొప్పున చెట్టు మొవ్వు భాగాల్లో ఉంచాలి. ఇలా అన్ని యాజమాన్య పద్ధతులను సకాలంలో పాటించటం వల్ల కొబ్బరిలో కొమ్ము పురుగును అదుపులో ఉంచవచ్చు.